మీరు వచ్చేసేయండి. డిఎండిఎస్ ఇక్కడ ఇచ్చేది. అందిస్తే డబ్బు కూడా ఇక్కడ స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని క్లీనర్ గ్రీనర్ అండ్ హెల్దీర్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం గారు ఇచ్చిన ఆదేశం. దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి. సో ఆ న్యూస్ బ్యాటరీ నుంచి కంప్యూటర్ మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది. రిపేర్ పాడైపోయిన ఏసీ ఉంటుంది, అవన్నీ ఆఫీస్లో ఎక్కడ పాడైపోతారు. సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది. అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో ఈ రోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది సార్ట్ అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు. సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము, వాల్ పెయింటింగ్ చేయడము, అట్లాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్ ఇవాళ చేయబోతున్నాము. ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో ఎవ్రీ గ్రామంలో కూడా ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పీనలైజింగ్ ప్రొవిజన్ లేకుండా కొంతగా ఈ అవేర్నెస్ చేయడమే ఫస్ట్ డేనే మనం పెడితేనే పైన పెనాల్టీని చెప్పి ఉండొచ్చు. కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి అనే ఉద్దేశంతో స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే కొంతగా పబ్లిక్ కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో కొన్ని రోజుల టైం ఇచ్చి అలవాటు చేసి మన క్లీన్ ఎన్విరాన్మెంట్, మన హెల్తీ ఎన్విరాన్మెంట్కి మ్యాచింగ్ చెప్పేసి అవన్నీ చెప్పి నేర్పించినాక పెనాల్టీకి వెళ్తాము. ఇప్పటికి పీపుల్ పార్టిసిపేషనే ఉద్దేశంగా మనం ఉన్నాయో అన్ని ఇరిగేషన్ వర్క్తో ఇప్పుడు బిల్డింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎన్రోజ్ మనకు మళ్ళీ మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి దానిపైన ఏం చేయాలని కూడా కండక్ట్ విరాలు జరగకుండా కావచ్చు, లేకపోతే చెత్త వేయకుండా మన మనసులో ఉన్న చెత్త నుంచి బయట కనపడే చెత్త వరకు అంతా మనము బయటకు త్రోలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏలూరు లాంటి పట్టణంలో మనకి ఈ చెత్త వేయడం వల్ల ఎంత నష్టం ఉందో అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది చెత్త అని ఒకటి అనుకుంటాం మనము, కానీ ఒకరు ఒక కాగితం వేసినాక అక్కడ ఒక పెద్ద చెత్త కుప్ప తయారైపోతుంది. ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు, అందంగా ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు, ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది, టూరిజం బాగా పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన అందరికీ చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. మన ఇళ్ళని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ఇప్పుడు వియత్నాం లాంటి కొన్ని హ్యానోయ్ లాంటి నగరాలు, హోయాన్ లాంటి నగరాలు చాలా తక్కువ జనాభాతో మనకంటే పేదరికం ఉన్నా కూడా ఎక్కడ ఒక రూమ్తో చెత్త కనపడదు. అది ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళని ఎలా అయితే మా ఇల్లు అనుకుంటారో వాళ్ళ నగరాన్ని కూడా ఇది మా నగరము, ఇక్కడ చెత్త వేయకూడదు, ఒకవేళ ఎవరైనా వేస్తుంటే ఆపుతారు. ఒక దగ్గర కూడా హార్న్ కొట్టకుండా వాళ్ళు ట్రాఫిక్ డిసిప్లిన్ పాటిస్తారు. అట్లాంటి డిసిప్లిన్ ఎప్పుడైతే మన ప్రజల్లో మన నగరం కోసం మనకు వస్తుందో అందరం బాగుపడతాం. అందరికంటే మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో చెత్త బయట వేస్తామంటే
మన ఇంటికి కూడా ఆ చెత్త వస్తుంది కదా. మీ ఇంటి నుంచి ఒక 10 మీటర్ల ముందు మీరు చెత్త వేయచ్చేమో, మొత్తం చెత్త మన దగ్గర కూడా వాసన వస్తుంది. కాబట్టి అందరి బాధ్యత తీసుకుంటే అందరం బాగుంటాం. థ్యాంక్ యూ. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైడ్ నుంచి మన ఏలూరు సిటీలో కెనాల్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము స్వచ్ఛాంధ్రలో భాగంగా. దీంట్లో ఎలా అంటే దిస్ ఇస్ అ వెరీ అంబిషియస్ థింగ్. 2 పార్ట్స్ ఉన్నాయి. మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూసీఎఫ్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో 2 కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలూరుని ఒక సిటీ ఆఫ్ కెనాల్స్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది. మన సిటీ నిండా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెనాల్సే. వాటిని బ్యూటిఫై చేసుకొని టూరిజం కోసము, వాటర్ స్పోర్ట్స్ కోసము అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసము మనం తయారు చేసుకోవాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. అందుకనే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం. సో సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని 3rd సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని, ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్, ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అండ్ స్పాట్స్ని సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి, వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు విల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్. ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్, వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము. దీనికోసం వి రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ చెత్త వేయకండి, చెత్త ఉన్నా కూడా